ప్రారంభించవలసిందిగా కోరుచున్నాం. వినతులు ఇవ్వదలిచిన వారు గారికి, గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారికి, మరి ఈ రోజున డెడికేటెడ్ కమిషన్ నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరు అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, సంఘాల ప్రతినిధులు అందరికీ కూడా కమిషన్ తరఫున స్వాగతం తెలియజేస్తున్నాం. ఈ కమిషన్ స్థానిక సంస్థలలో బీసీలకు ఎంత కోటా ఉండాలి అన్న దానిపైన ఒక మదింపు చేసి ప్రభుత్వానికి ఒక నివేదిక ఇవ్వడం కోసం ఏర్పాటు చేయబడినటువంటి కమిషన్ ఇది. కనుక అర్జీలు దీనిపైన కోటా ఎంత ఉండాలి కానీ ప్రస్తుతం మెమోరాండం తీసుకొని చాలా మంది వచ్చారు. ఫస్ట్ మెమోరాండం చైర్పర్సన్ మేడం గారు ఇచ్చారు. సో 1 by 1 నేను మెమోరాండం సూచిస్తాను. ఆ టైంలో బ్రీఫ్గా మెమోరాండంలో ఏం రాశారు బ్రీఫ్గా నాకు చెప్పండి, నేను నోట్ కూడా చేస్తాను. ఏదైనా నాకు కూడా ప్రశ్న ఉంటే ఏదైనా క్లారిఫికేషన్ అడిగినట్టు డిస్కస్ చేస్తాను. ఉద్దేశమే ఇదే అంటే దేని మీద వినడానికి వచ్చారు, అందుకని 1 by 1 దయచేసినండి. ఏం నేను చూశాను, ఒకేసారి చాలా మందికి వస్తే ఎవరికి ఎంత అవకాశం దొరకదు క్లియర్గా చెప్తారు. సమ్ టైమ్స్ అందరి సమక్షంలో అంత ఫ్రీగా కూడా చెప్పలేకపోతున్నారు. కాబట్టి 1 by 1 మెమోరాండం పిలుస్తున్నాను. That's the better way to do it. So 1 by 1 will receive and then we will have in between ఫ్రీగా ఉంటే ఆఫీసర్స్ తో నేను డిస్కస్ చేస్తాను. లాట్స్ ఆఫ్ థింగ్స్ వి డిస్కస్ అని కూడా చేస్తాను. తీసేయాలి బాబు, గమకం తీయాలయ్యా, గమకం తీయాలి. అందుకని పైకి వచ్చేయండి, పైకి వచ్చేయండి బాబు. అంతమంది ఎందుకు బాబు, మీరు పోవడానికి దారి ఎస్టీపీసీకి 50% రిజర్వేషన్కి మించి ఇవ్వటం కుదరదని చెప్పి చట్టం చెప్తుంది. కాబట్టి మాకు 42% కేటాయించి ఎస్సీలకి కానీ వాళ్ళకు 1% 50 డివిజన్లో 1% ఎస్టీలకి 5 సీట్లు ఎస్సీలకి కేటాయించిన క్రమంలో వాళ్ళకి 1-2 పెంచి మొత్తం 50%కి దర్దాపులుగా తీసుకురావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియపరుచుకుంటున్నాను. ఎందుకంటే మా పొలానికి వచ్చేసరికి మట్టి మాకు ప్రొఫెషనల్, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మట్టి పని చేయడానికి యంత్రాలు వచ్చేసాయి. కాబట్టి మేము మా వృత్తిని కోల్పోయాం. ఫోటో తీస్తున్నాం ఫోటోలో జనకాల మనం పెట్టేదాన్ని ఫోటో తీస్తున్నాం. recommendation. ఒకసారి చూడండి, ఇటు పట్టుకొని చూడండి.
జనాభాలో 18 జనాభాలో 3% మాత్రమే. ఫస్ట్ సెకండ్ థర్డ్ 3 దాంట్లో అయితే రాజకీయ ప్రాతినిధ్యం మాకు జరగట్లేదు. ఆ కమిటీలో 7 ఉన్నారు. అందరూ అటెండ్ అయ్యేటట్టు మాకు చేస్తే ప్రతిలో చేస్తారండి చెప్పారు. ఇప్పుడు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు, వాళ్ళు చేస్తారు. ఓకే థ్యాంక్ యూ అంటే చూపెడతాం సార్. ఓకే థ్యాంక్ యూ.